అన్నం బ్రహ్మ, రసో విష్ణు, భోక్తా దేవో మహేశ్వర. ఆహారం లేకపోతే ఏ జీవి బతకలేదు. ఆహారం కూడా ఎలా వండాలి? శక్తివంతంగా వండాలి. అందుకని రసో విష్ణు అంటారు. విష్ణువు యొక్క పవర్ దాంట్లో ఉండాలి. ఎప్పుడైతే ఆహారం మీరు తింటున్నారో, మరి ఆహారం తినాలంటే ప్రాణం ఉండాలి కదా. ప్రాణశక్తిని మనం ఆహారం ఇస్తుంది. భోక్తాదేవో మహేశ్వర, పెట్టేవాళ్ళు తినేవాళ్ళు ఇద్దరు కూడా మహేశ్వరులే. ఎప్పుడైతే ఇది అనురాగంగా ఆప్యాయంగా పెట్టుకుంటామో ఆ పవరు రసో విష్ణు, అది శక్తి ఇంకా ఎక్కువైపోతుంది. అది ఉండేది ఎవరు? అక్కడ పిరమిడ్ మాస్టర్స్. వడ్డించేది ఎవరు? మన పిరమిడ్ మాస్టర్స్. వీళ్ళందరూ ఆప్యాయంగా అనురాగంతో వాళ్ళు భోజనం తయారు చేసి మనందరు మాస్టర్స్కి వాళ్ళు పెట్టడానికి రెడీగా ఉండారు. మనం వచ్చి ఆస్వాదించాలి. ఎందుకంటే కర్తాల్లో, పిరమిడ్లో, భోజనంలో మీ పేర్లు అక్కడ రాసి ఉండే, వచ్చి మీరే తినాలి. అది మీకోసం మన వాళ్ళు చేస్తున్నారు. అందుకని మన హిందీలో అంటాం కదా, రజనీకాంత్ మూవీలో కూడా చాలాసార్లు చెప్పాడు చూడండి, దానే పే లిఖా హై ఖానే వాలా కా నామ్. భోజనం పెట్టేటప్పుడు అమ్మలాగా పెట్టాలి. అక్కడ మన అందరు మాస్టర్స్ అక్కడ ఉండి అందరికీ అమ్మలాగా భోజనం పెడుతున్నాం. ఎప్పుడైతే మీ అమ్మలాగా పెట్టిన భోజనాన్ని మీరు తిని మీ ప్రాణశక్తికి మీ ఆహారంలో వెళ్తే ఆ శ్వాస ద్వారా వెళ్ళినప్పుడు ఇంకా మెడిటేషన్ ఇంకా బాగా చేసుకోవచ్చు. మెడిటేషన్కి గ్రూప్ మెడిటేషన్ ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఆ గ్రూప్ మెడిటేషన్ కానీ మీరు యొక్క పవర్ కోసం కానీ అన్నం మంచిగా ఉండాలి. అందుకనే మనం అందరం కలిసి మా ట్రస్టులు అందరం కలిసి మంచి భోజనం, మంచి వెరైటీ భోజనము, శుద్ధ శాకాహార భోజనం తయారు చేస్తున్నాం మాస్టర్స్. అన్నం బ్రహ్మ, రసో విష్ణు, భోక్తా దేవో మహేశ్వర అని త్రిమూర్తులకు కలిగకుండా ఆహారం వచ్చి అక్కడ తిని మీరు ఆనందించుకుంటూ గ్రూప్ మెడిటేషన్ చేసుకుంటూ విశ్వశాంతికి మనము తోడ్పడుతున్నాం మాస్టర్స్. నేను దాంట్లో హనుమంతరాజు మాస్టర్స్ తరపున మా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మిగతా ట్రస్టుల యొక్క హార్డ్ వర్క్ తోటి ఇది నడుస్తుంది. మీరందరూ వచ్చి ఎక్కువ మంది వచ్చేసి మంచిగా భోజనం చేసి మంచిగా మెడిటేషన్ చేసి మీరు అక్కడి నుంచి టేక్అవుట్స్ తీసుకెళ్ళారనుకోండి, మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. సో ఇట్లు మీ విధేయుడు, మీ మాస్టర్ దాంట్లో హనుమంతరాజు.